భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజ సీత శర్మ గారు. నిత్య జీవితంలో మనం ప్రతి శనివారం మాట్లాడుకుంటూనే ఉంటాం. నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎంత బాగున్నాము, ఎంత పూజలు చేసుకున్నాము అని అనుకున్నప్పటికీ కూడా ఏదో సమస్య మమ్మల్ని వెంటాడుతుంది. మనశ్శాంతి లేదు, లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్తో బాధపడుతున్నాము, లేదంటే పిల్లలకి వీసా రావట్లేదు, లేదంటే సంతానం కలగట్లేదు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ప్రతి ఇంట్లో కూడా నిత్యంగా అసలు జ్వరాలు అనేవి వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాం. ఇలా ఎవరు ఏ సమస్యతో బాధపడినా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా లైవ్లో మీ అందరి బాగోగుల గురించి మాట్లాడుకోవడానికి, అలాగే మీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. లేదు మేము పర్సనల్గా మాట్లాడాలి, ఈ కాసేపు సమయం మాకు సరిపోవట్లేదు, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు అమ్మ నంబర్స్ నోట్ చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్స్. మీరు పర్సనల్గా అమ్మని చిక్కటిపల్లిలో తన నివాసంలో ఉంటారు. మరి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా కలవచ్చు. ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మీరు అస్సలు బాధపడని అవసరం లేదు. మీరు జస్ట్ అమ్మని కలిస్తే చాలు. మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇంకా వచ్చేది మొత్తం కూడా ఎగ్జామ్స్ టైం. పిల్లల భవిష్యత్తు గురించి చాలా మందికి టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. మా వాళ్ళు పిల్లలు చదువుకోవట్లేదు అని ఇత్యాది అంశాలు ఏమున్నా కానీ అమ్మ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్టు ఎగ్జామ్స్ వస్తున్నాయి. అసలు ఎంత టెన్షన్ పడిపోతారంటే సంవత్సరం అంతా ఒక ఎత్తు అయితే ఈ 1 మంత్ ఒక ఎత్తు. అసలు విపరీతమైన టెన్షన్తో చదివిందంతా కూడా మర్చిపోతూ ఉంటారు. సో ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుని ఉద్దేశించి, పిల్లల ఎగ్జామ్స్ని ఉద్దేశించి, స్టూడెంట్స్ని ఉద్దేశించి ఏం చెప్తారమ్మా? ఇది అసలు ఎగ్జామ్ సీజన్ అని అంటే వాస్తవంగా సెమిస్టర్స్ అని, ఫస్ట్ సెమిస్టర్ అని ఎప్పుడు సంవత్సరం పొడవునా కూడా ఏవో ఒక ఎగ్జామ్స్ ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటూనే ఉంటాయి. అయితే చదువు మీద శ్రద్ధ అనేది ఎవరంటే వాళ్ళకి కలగాలి, కరెక్టే. కాకపోతే ఫోర్సబుల్గా ప్రెషర్ అనేది ఉండద్దు. చాలామందిని అంటే నాకు వ్యక్తిగతంగా జాతక పరిశీలన కోసం చాలామంది వస్తుంటారు, చెప్తుంటారు. వాళ్ళని చాలా ఫోర్సబుల్గా చదివిస్తుంటారు. మీరు ఎంత ప్రెషర్ పెట్టినా పర్వాలేదు కానీ మా పిల్లలకి ర్యాంక్ మాత్రం కంపల్సరీ రావాలి అని చెప్పేసి చెప్తారట. ఫ్యాకల్టీస్ కూడా చాలామంది చెప్తుండేవాళ్ళు. వాడు ఎలా అయినా సరే మా పిల్లలకి మంచి ర్యాంక్ రావాలి, టాపర్ అవ్వాలి, ఫ్రీ సీట్ రావాలి. తర్వాత అంటే అంత స్ట్రెస్ అనేది మాత్రం దయచేసి పెట్టద్దు. పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు సహజంగా చదువుతూనే ఉంటారు, అబవ్ యావరేజ్ ఉంటూనే ఉంటారు. మనం సహజంగా చెప్తాం, కరెక్టే. వాళ్ళంతటా వాళ్ళకు కూడా కలగాలి, కానీ ఫోర్సబుల్గా ప్రెషర్గా ఉండద్దు. ఇంకొకటి, కొద్దిమందికి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి, 10th ఆఫ్టర్ ఏదైనా చదవాలంటే ఇది నాకు ఇంట్రెస్ట్ లేదంటారు కొంతమంది. లేదా వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అటువే పంపించడం వాస్తవంగా మంచిది. నాకు చాలామంది చెప్పారు అట్లా. అసలు నాకు ఇది ఎడ్యుకేషన్, ఈ చదువు నాకు ఇటువైపు ఇష్టం లేదు. నేను అంటే కొంతమందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది. సహజంగా అది కూడా తెలుసుకోవాలి, తల్లిదండ్రులు గమనించాలి. కానీ ఫోర్సబుల్గా మాత్రం చదివించద్దు దయచేసి. ఇప్పుడు ఈ మధ్య ఏముంది, రెగ్యులర్గా వింటూనే ఉన్నాం, స్టూడెంట్స్ పైనుంచి దూకటము, సూసైడ్ చేసుకోవటము. ఈ మధ్య కూడా ఒకటి విన్నాం, సమ్ ప్లేస్. బాధ అనిపిస్తుంది. మనము ఫేస్బుక్ లో అది చూస్తుంటే అయ్యో మనం పట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది, అనిపిస్తుంటే అంత బాధ అనిపిస్తుంది. చెప్పులు ఇప్పి మరి పొందిగ్గా పద్ధతిగా అసలు అలా అనేది అసలు తల్లిదండ్రులు అసలు తట్టుకోలేము. అసలు మనం విన్నవాళ్ళు నిజంగా ఒకసారి మా అమ్మాయి చూపించింది, నిన్ననే చూపించింది. అది చూసిన తర్వాత చాలాసేపు అసలు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. నిజంగా అసలు ఏమి తినాలనిపించదు, ఆ మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే కళ్ళ ముందు అదే మెదులుతున్నది. అందులోనూ అది మనకు చూసాం, చెప్పులు అక్కడ ఇప్పి 3rd ఫ్లోర్ నుంచి దూకటం అనేటువంటిది నిజంగా అసలు తల్లిదండ్రులకు అంతకు మించిన పనిష్మెంట్ అసలు ఇంకా జీవితంలో లేనేలేదు. అంటే తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు? సహజంగా ఏంటంటే ఇప్పుడు ఇంతకు మునుపు మనం అన్నట్టు ప్రెషర్ వద్దు దయచేసి. అందరికీ కూడా చెప్పేది ఇది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను అంటే నాకు చెప్తుంటారు, స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తాయి, అమ్మగారు మేము చూస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. అందరూ వీక్షిస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ నేను వచ్చింది చెప్పేదలుచుకుంది, ఫోర్స్ వద్దు దయచేసి, అస్సలు ఫోర్స్ చేయొద్దు. చదువుతారు, తప్పకుండా చదువుతారు పిల్లలు. అది ఫ్యాకల్టీ చెప్పేది వింటే చాలు. కొంతమందికి
అది చక్కగా గ్రాస్పింగ్ పవర్ ఉన్నది అని అంటే అది క్యాచ్ చేసుకోగలుగుతారు. అసలు వాళ్ళకు ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉందా లేదా, ఆ బ్రాంచ్ ఇష్టం ఉందా లేదా, ఆ గ్రూప్ కరెక్టేనా అది కనుక్కోవాలి. నేను చదవలేదు కాబట్టి నా పిల్లల్ని చదివించాలి అని ఫోర్సబుల్గా చదివిస్తున్నారు ఎక్కువ మంది. మాకు చదువులేదు అందుకని మా పిల్లల్ని చదివిస్తున్నాము అని అంటారు. వాళ్ళకు కూడా ఎంతవరకు ఇష్టం ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. అసలు ఏ గ్రూప్ అంటే ఇష్టము అనేది తెలుసుకోవాలి. నాకు చాలామంది కూడా అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఒక గ్రూపు తీసుకొని ఇంజనీరింగ్ తీసుకొని కాలేజీ మానేసి 1 ఏడాది 2 ఏళ్ళు మానేసి నాకు అసలు ఇది ఇష్టమే లేదు మా వాడే జాయిన్ చేశారన్నారు. రియల్గా డైరెక్ట్గా వచ్చారు, నాకు అసలు అది ఇష్టం లేదు వాడు జాయిన్ చేశారు, ఫీజు నేను కట్టమన్నానా, వాడు కట్టి ఫీజు వేస్ట్ అవుతుందా మేము కట్టాము అని నన్ను ప్రెషర్ చేస్తున్నాను, నేను వెళ్ళను అన్నాడు. వాళ్ళ కెరియర్ దెబ్బతింటుంది. ఆ బాబు ఏ గ్రూప్ అయితే తీసుకోదలుచుకున్నాడో అదే ఇప్పించాలి ఎప్పుడైనా. దయచేసి తల్లిదండ్రులు ఫోర్సబుల్గా మాత్రం ఏది కూడా అంటే చదువు మేము చదువుకోలేటి మీరు చదవాలి లేదా ఉన్నతంగా వెళ్ళాలి, మా ఫ్రెండ్ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు మీరు రాకపోతే నా పరువు పోతుంది అంటే ఇలాంటివి కూడా ఉంటూ ఉన్నాయి. చాలామంది కూడా కంపేర్ చేస్తుంటారు. దయచేసి ఎప్పుడు కూడా పిల్లల్ని మరొకరితో కంపేర్ చేయకూడదు. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి జాతకం వాళ్ళది. ఎన్నో రంగాలు ఉన్నాయి, ఈ ఒక్కటనే కాదు. వాస్తవంగా చదువు ఇంపార్టెంట్, సరస్వతి కటాక్షం ఉండాలి, కానీ ఎన్నెన్నో రంగాలు ఉన్నాయి. 64 కళల్లో ఏదో ఒక కళలో వాడు తప్పకుండా రాణించగలుగుతారు. కొంతమందికి ఆర్ట్స్ వేయటం చాలా చాలా ఇష్టం, అందులో రాణిస్తారు. డాన్స్ ఇష్టం కొంతమందికి, లేదనంటే మొత్తం చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయకుండా చాలామంది నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నా, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం అన్నారు, ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు. అంతే తప్పించి దయచేసి ఎవరు కూడా ఫోర్సబుల్గా మాత్రం పిల్లల్ని చదివించద్దు. చదవాలి, ఇంట్రెస్ట్ శ్రద్ధ కలగాలి. అందుకే ఎప్పుడు చెప్తుంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ లాకెటనన్నా సందర్భం వచ్చిందని తెలియజేశా. అది వేసుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళకే చదువు మీద ఇంట్రెస్ట్ కలిగిందమ్మా అన్నారు. ఇవన్నీ కూడా వాస్తవంగా చాలామంది కూడా ఇలాంటివి దైవికోస్తులు కూడా చాలా ఇస్తున్నాను. అవి కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళగా వాళ్ళే తెలియజేస్తుంటారు ఇప్పుడు చాలా బాగున్నాం మేము అని. బాగా ప్రధానంగా చెప్పదలుచుకుని మాత్రం దయచేసి తల్లిదండ్రులు స్టూడెంట్స్ని ప్రెషర్ చేయదు. మీ పిల్లల్ని ప్రెషర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పోయిన తర్వాత ఎంత బాధపడినా నిష్ప్రయోజనం. అందుకని ఉన్నప్పుడే కాపాడుకోవాలి జాగ్రత్తగా. సో ప్రెసెంట్ పిల్లలకి కొంచెం స్ట్రెస్ నుండి బయటపడి ఉన్నంత వరకు చదువుకొని గుర్తు పెట్టుకోవడానికి ఏం చెప్తారు? అంతే, గుర్తు పెట్టుకోవాలి అంటే ఎప్పుడు తెల్లవారుజామున లేవటము. ఇప్పుడు నేను ఎప్పుడు మంత్రోపదేశం అనేది ఇస్తూ ఉంటాను జనరల్గా. ప్రతి సంవత్సరం కూడా మూలా నక్షత్రం నాడు మన దసరా నవరాత్రుల్లో ఒక 2 మంత్రాలు అనేవి ఉంటాయి. అది కూడా వాడు శ్రద్ధగా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ చేసినా చాలు, కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది, యథార్థంగా డిఫరెన్స్ ఉంటుంది. అలా లేదనంటే ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని వచ్చినా వాస్తవంగా చాలామంది కూడా ఈ మధ్య చేంజెస్ బాగా వచ్చాయి. కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది, ఫ్యామిలీ సెషన్స్ అనేది ఉంటూ ఉంటాయి మాకు. ఇలా ఏంటంటే పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. వాళ్ళ జాతక పరంగా ఎందులో రాణిస్తారనేది తెలుస్తుంది. అటువైపుగా వెళ్ళటం మంచిది. తల్లిదండ్రులతో చెప్పుకోలేనిది కూడా కొద్దిమంది నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అమ్మ మా వాళ్ళు అట్లా ప్రెషర్ చేస్తున్నారు, వాళ్ళతో మీరు అది చెప్పరా అని చెప్పి ముందొచ్చి చెప్పిపోతారు కొద్దిమంది. అవును మేము వస్తున్నాము, కాస్త కన్విన్స్ చేసి చెప్పరా, నన్ను రోజు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే వాళ్ళ మనసులో ఎంత బాధ ఉంటే అట్లా అంటారు. సో అది కొంచెం తల్లిదండ్రులు గ్రహించడం చాలా మంచిది. అయితే ఇప్పుడు మీరు ఎడ్యుకేషనల్ లాకెట్ కంపల్సరీ ధరించడం చాలా కొన్ని వేల మంది, యథార్థంగా కొన్ని వేల మంది ధరించింది. ఇప్పుడు శక్తి కంకణం అనేది అంతే, దృష్టి దోష నివారణకి అని చెప్తాను. శ్రీచక్రం అంటే దాని టైటిల్ అది పెట్టాను తప్పించి దానికి మళ్ళీ ఏదో ప్రత్యేకంగా పూజ చేయాల్సిన అవసరం లేదు. అది తీసుకొని చక్కగా మనసులో ఒక కోరిక అనుకొని బీరువా లాకరులో పొందుపరచడము. మత్స్యయంత్రం అనేది ఇంట్లో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ కోసము చక్కగా మత్స్యయంత్రము అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలు వేసి పెట్టడము. అసలు వారాహి యంత్రం కిట్ గురించి అయితే ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుందమ్మా అని చెప్పేసి. మేము ఇల్లు కట్టించుకున్నాము అని, స్థలం కొన్నాము అన్నారు, పిల్లలు చదువులో రాణించారన్నారు, వివాహం అయిందన్నారు. పిల్లలకి ఎన్నో సంబంధాలు చూస్తుంటే కుదరని వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు. చక్కని సంబంధం కుదిరిందన్నారు. కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే దానికి చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఆకర్షణ శిల అని చెప్పేసి ఇస్తా, అది దగ్గర ఉంచుకొని పెడితే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, సర్వసిద్ధిమాల అని. సో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది.
వాటి గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఏంటంటే జాతకపరంగా ఏమైనా సరే మరి పరిహారం అవసరమా అది కూడా తెలుసుకొని కనుక చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న. దయచేసి చదవాలని ప్రెషర్ ఫోర్సబుల్ మాత్రం ఉండద్దు. చదువు ఉండాలి, ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి ఏంటంటే చదువే, కరెక్టే. కానీ పిల్లలు పోయిన తర్వాత ఎంత బాధపడినా, నాకు నిజంగా నిన్న సాయంత్రం అది చూశాను ఫోన్లో, చాలా బాధ అనిపించింది. అట్లా థర్డ్ ఫ్లోర్ నుంచి ఇలా దూకటం అనేటువంటిది చెప్పులిప్పి పద్ధతిగా పొందిగ్గా చెప్పులిప్పి మరి అదేదో దైవ దర్శనానికి ఎడుతున్నట్టుగా మనసు కష్టం అనిపించింది, చాలా కష్టం అనిపించింది. సో ఎవరైనా సరే ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళ సమస్య ఏంటి అనేది ఓపెన్గా చెప్తారు, తల్లిదండ్రులతో చెప్పలేనివి కూడా చెప్తుంటారు వాస్తవంగా. సో ఎప్పుడైనా సరే నాన్న వ్యక్తిగతంగా కలవటానికి ప్రయత్నం చేయండి. ఓకే అమ్మా, చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించి మరి అమ్మ చెప్పినట్టు ఎగ్జామ్స్ టైం కాబట్టి దయచేసి పిల్లలకి ఎవరు కూడా మీరు స్ట్రెస్ ఇవ్వద్దు. ఎందుకంటే మనకు పూర్వకాలంలో ఉన్న ఇది వేరు, ఇప్పుడున్న పిల్లల స్టామినా వేరు అసలు. సో స్ట్రెస్ దయచేసి ఇవ్వకండి, పిల్లలు ఎంతవరకు చదివితే అంత మంచిది. ఇక అమ్మ ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? సైదయ్య. సైదయ్య, అవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోదాడ నుంచి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి, అమ్మ ఉన్నారు మాట్లాడతారు. చెప్పండి నాన్న. నమస్కారం అమ్మగారు. నమస్కారం నాన్న, శుభాశీస్సులు. చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి November 18. ఓకే, సమస్య చెప్పు నాన్న చాలు. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ ఛాన్స్ అనమాట. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. టీచింగ్ ఫీల్డ్ అనేది నాకు కలిసి వస్తుందా, అదే జాబ్ అవకాశం వస్తేనే పరిహారం? ఓకే ఓకే, నీకు వాస్తవంగా ఏంటంటే ఒక్కటే అవకాశం, ఇది లాస్ట్ అవకాశం అన్నావు కాబట్టి మ్యాక్సిమం వచ్చేందుకు ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా ఏంటంటే ప్రతిరోజు కూడా నాన్న ఆదిత్య హృదయము అని ఉంటుంది, అది ప్రతిరోజు చదువుతుండు. అలాగే సూర్యాష్టకము అని ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి 27 రోజులు రోజు 27 సార్లు ప్రదక్షిణాలు చేయనానా ప్రతిరోజు కూడా 27 డేస్, ఆ విధంగా పర్ డే 27 టైమ్స్ ప్రదక్షిణాలు చేస్తే మంచి రిజల్ట్ వినగలుగుతావు. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలువు నాన్న, అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. ఓకే అండి, మరో కాల్ చూద్దామమ్మా. హలో హలో అమ్మ, మీ వాయిస్ వినిపించట్లే. చెప్పండి మీ పేరు? హలో అమ్మ, మీరు టీవీ దగ్గర కూర్చున్నారు, టీవీకి దూరంగా రండి. ఓకే అమ్మా, మీ పేరు? మీరు టీవీ చూడొద్దు, లేదంటే లైన్ కట్ అయిపోతుంది. ఓకే, చాలా మంది కూడా ఇప్పుడు ఇందాక ఒక అతను మాట్లాడినట్టు వచ్చిన అవకాశాలన్నీ పారద్రోలుకుంటారు, గవర్నమెంట్ జాబ్ ఒక్కటే దృష్టిలో పెట్టుకుంటుంటారు. సో టైం అంతా, ఏజ్ అంతా కూడా అయిపోతుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? జనరల్గా ఎక్కువ మంది కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, జాబ్ చేస్తూనే కొద్దిగా సిక్ లీవ్ అనో ఏదో లీవ్ పెట్టుకోవటం అనేది కూడా 1 or 2 months లీవ్ పెట్టుకొని కూడా ప్రిపేర్ అవుతుంటారు. మంచిదే అది. కొంతమందిని చూస్తే ఒక 3-4 years నుంచి నేను గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేస్తున్నా అని చెప్పేసి అసలు ఏ జాబు చేయరు. అది వాస్తవంగా చాలా చాలా తప్పు. మరి కొంతమంది టోటల్ ఉన్న జాబ్ని రిజైన్ చేసి మరి కొత్త ఉద్యోగం కోసం, మరో ఉద్యోగం కోసం సర్చ్ చేస్తుంటారు. నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తుంటా, ఎప్పుడు ఆ విధంగా మాత్రం తొందరపడి రిజైన్ చేయొద్దు అని. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని చెప్పేసి ఒకప్పుడు, ఇప్పుడు 20-25 years బ్యాక్ ఈ సాఫ్ట్వేర్ రంగం బాగా వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, అంతా అదొక క్రేజ్, సాఫ్ట్వేర్ వైపే బాగా వెళ్ళారు. ఈ మధ్య దానివల్ల ఉన్న స్ట్రెస్ ఏంటో గ్రహించి ఇంతకంటే గవర్నమెంట్ జాబ్ బెటరు అని చెప్పేసి వస్తున్నారు, ఎక్కువగా కోచింగ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో విలేజ్ నుంచి వచ్చి మరి ఇక్కడ హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలామంది కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది చాలా మంచిది. ముందు నుంచి కూడా అదే ఉన్నట్టుంటే గనక చాలా బాగుండేది. గవర్నమెంట్ సర్వీస్ రావటము అనేటువంటిది కాంపిటీషన్ పెరిగింది నాన్న, జాతకరీత్యా ఉన్నది అనన్నా కాంపిటీషన్ పెరిగింది. ఉన్న పోస్టులు తక్కువ, అప్లై చేసేవాళ్ళు కొన్ని వేల మంది, రేషియో కూడా ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి.
సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ సర్వీస్ రావాలి అన్నప్పుడు కాస్త తెల్లవారుజామున లేవటము, ఏకాగ్రతగా చదవటము. ఇప్పుడు ఇంత మునుపు చెప్పినట్టు ఫోర్స్గా స్ట్రెస్గా అలా మాత్రం ఉండద్దు ఇప్పుడు ఎవరైనా సరే. కాకపోతే ఎప్పటికప్పుడు అంటే అప్డేట్ అవుతుండాలి. వీటికల్లా ఏంటంటే అప్డేట్ అవ్వాలి. అలాగే చాలామంది కూడా మరి పాజిటివ్ రిజల్ట్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, గవర్నమెంట్ సర్వీస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా. దానికి వాడు కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడు చదివినా తూర్పు ఫేజింగ్ చేసి కూర్చొని చదవాలి. మన అభిముఖము తూర్పు ముఖంగా ఉండాలి. ఉండి చక్కగా కూర్చొని చదివితే మాత్రం వాళ్ళల్లో ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ అనేది కూడా నెమ్మదిగా కూడా బాగా డెవలప్ అయిపోతుంటుంది. అలాగే పాత పేపర్స్ రాస్తుంటారు, ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఓల్డ్ పేపర్స్ తీసుకొని రాస్తుంటారు. అయితే ఎప్పుడైనా సరే ఒక్కసారి వ్యక్తిగతంగా కలవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళది వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేసి ఆస్ట్రాలజీ పరంగా, ప్రధానంగా ఆస్ట్రాలజీ పరంగా చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి నడిచే దశ ఏమిటి, మహర్దశ ఏమిటి, ఆ యోగం ఎంతవరకు ఉన్నది అవి చూడాలి, ఆ పేరు బలం చూడాలి. అయితే అన్ని శాస్త్రాలని ఆధారంగా చేసుకునే తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న. నేమ్ ఇప్పుడు న్యూమరాలజీ పరంగా నేమ్ సెట్ చేసిన తర్వాత గవర్నమెంట్ సర్వీస్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వస్తుంది, వాస్తవంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఒక నమ్మకం నాన్న. శాస్త్రం అంటే శాసించేదే, కానీ వాళ్ళు నమ్మి ఆచరిస్తే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అవటం అనేది ఉంటుంది. ఓకే అమ్మా, మరొక కాల్ చూద్దాము. హలో అమ్మ, నమస్కారం. మీ పేరు? ఓకే అండి, మాట్లాడండి అమ్మతో. చెప్పండి అన్న. నమస్తే మేడం. చెప్పండి అన్న. పాప అండి, పెళ్లి విషయంగా మాట్లాడుతున్నాను. అడుగు నాన్న. 1996 అండి, హస్త నక్షత్రం, పౌర్ణమి రోజు 3వ తారీఖు ఏప్రిల్. సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అంటే పెళ్లి సంబంధం ఎన్నొచ్చినా కుదరటం లేదండి. వివాహం త్వరగా అవ్వాలి సంబంధం ఎటువైపోతుంది మంచిగా. ఓకే నాన్న. ఏ ఊరు నుంచి అమ్మా కాల్ చేసేది? భీమవరం అండి. భీమవరం. ఓకే, మీకు అటువైపు సరౌండింగ్స్ నుంచే సంబంధం వచ్చేది ఉన్నది. అలాగే పాపకి ఏంటంటే 11 రోజులు రోజు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాగప్రతిష్ఠ ఉంటూ ఉంటాయి, వాటికి ప్రదక్షిణాలు చేయటం మంచిది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు. సో నాగప్రతిష్ఠ చేస్తున్నటువంటిది వాటికి చక్కగా 11 రోజులు 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతో అభిషేకము అనేది చేయాలి నాన్న. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా మళ్ళీ బిగిన్ చేయాలి, అందుకని గ్యాప్ రాకుండా చూసుకొని స్టార్ట్ చేయమని చెప్పండి. 11 రోజులు రోజు 11 సార్లు. మెడలో 2 లాకెట్స్ ధరించడం అనేది కూడా పాప జాతక పరంగా అవసరము. అది తరువాత మీరు మళ్ళీ వ్యక్తిగతంగా కాల్ చేసి కింద అపాయింట్మెంట్ కోసం సంబంధించిన నెంబర్లను ఉన్నాయి, వాటి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోండి నాన్న. ఒక 2 లాకెట్స్ మెడలో కంపల్సరీ ధరించాలి పాప. అలాగే చేతికి శక్తి కంకణము అనేటువంటిది కూడా వేయించుకోవటం చాలా మంచిది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న. ఓకే అమ్మా, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు అరుణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అరుణ గారు? సూర్యాపేట నుంచి. సూర్యాపేట. ఓకే, మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. అమ్మ ఉన్నారు, చెప్పండి అన్న. అమ్మా నమస్కారం అమ్మా. ఓకే, శుభాశీస్సులు. చెప్పు తల్లి. మా పాప కొంచెం హెల్త్ బాగుండదండి. పుట్టిన దగ్గర నుంచి తను ఇట్లా హ్యాండిక్యాప్డ్. తనకి వివాహం 18 సంవత్సరాలు వచ్చినాయి. తనకి వివాహం జరుగుతుందా, తన జీవితం ఎట్లా ఉంటుంది అని అర్థం కావట్లేదమ్మా. స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే ఓకే, మీరు పాప గురించి ఒకసారి వ్యక్తిగతంగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ఇదేంటంటే ఏదో ఒక సెకండ్లో చెప్పేటువంటిది కాదు, సంపూర్ణంగా చూడాలి నాన్న. ఏదో కాల్ కలిసింది కదా అని సడన్గా ఏదంటే అది చెప్పడము అది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి మీరు మాత్రం పాప కోసం లలితా సహస్రనామావళి చదవండి. రోజు 3 సార్లు చొప్పున 43 రోజుల పాటు చదవండి. తప్పకుండా లలితా అమ్మవారి అనుగ్రహం వలన ఆ సమస్య కొలిక్కి రావటం అనేది జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మాట్లాడండి నాన్న. నేను క్లియర్గా తెలియచేయటము అనేది ఉంటుంది. ఎందుకనంటే ఒకసారి ఫేస్ రీడింగ్ చూడడం కూడా అవసరము, పాపను కూడా చూడటం అవసరము. అందుకని తర్వాత మళ్ళీ ఒకసారి కాల్ చేయండి నాన్న, అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఓకే అమ్మ, పర్యటనలో భాగంగా ఏమైనా ఉన్నాయా అమ్మ? తర్వాత పర్యటనలు మార్చి నెల, ఏప్రిల్ నెల
ఓకే. తప్పకుండా వెళ్ళాలి అని అయితే ఉంది. ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా ఎప్పుడు రోజులు వస్తారమ్మా అని. అవుతుంది. చాలా రోజులైంది. విజయవాడ నుంచి చాలా వస్తుంటాయి, ఎక్కువగా వస్తాయి. ఓకే. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి కూడా అనుకుంటున్నాము. అలా ఏంటంటే మార్చి నెల కానీ ఏప్రిల్ నెలలో కానీ డెఫినెట్గా పర్యటన అనేది ఉంటుంది. నేను ఫిబ్రవరి నెలలో నెక్స్ట్ ఓకే. మంత్ డెఫినెట్గా మళ్ళీ చెప్తాను. డేట్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక అందరూ ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు? ఈరోజు తెలియజేసేది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంత మునుపు బాబుది ఒక సాడ్ మనకు చాలా బాధ అనిపించింది, ఆ విషయంగా కావచ్చు, లేదనంటే దృష్టి దోషం వల్ల కావచ్చు. ఆ బాబుకి ఆ సెకండ్ ఎందుకు అలా అనిపించింది తెలియదు. ఇప్పుడు ఈ ఒక్కటని కాదు, మా నోటీసులో అలా నెంబర్ ఆఫ్ వస్తుంటాయి. జాతపరిచిగా పేరెంట్స్ వస్తుంటారు, అలా పాప సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి, బాబు ఇలా సూసైడ్ చేసుకున్నాడని, ఇలాంటివి మేము ఎక్కువ వింటూ ఉంటాం. అయితే దానికి గల కారణం ఏమిటి? అది దృష్టి దోషం వల్ల కూడా సమ్ టైమ్స్ అవ్వచ్చు, లేదా అలా అయి ఉండొచ్చా, లేదా వాళ్ళ వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేసుకోవడం చాలా అవసరము. అదే కాక ఈరోజు చెప్పదలుచుకుంది మంచి మాటల్లో భాగంగా దృష్టి దోషము అనేది ఎక్కువ మంది బాధపడుతున్నారు. నరదృష్టి, నరఘోష, ఏడుపు, కోర్టు సమస్యలు, వివాహం కావట్లేదు అని చెప్పేసి, లేదా వివాహమే చాలా సంవత్సరాలైంది సంతానం కలగట్లేదు అని కావచ్చు. ఇలాంటివి, లేదా మా మీద ఎవరో ఏదో ప్రయోగం చేశారు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు, బాధపడుతుంటారు. అలా కావచ్చు. ఇలాంటి సరే ఎనీహౌ ఎటువంటి నెగటివ్ అనేది ఉన్నా ఆ నెగటివ్ తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? తప్పనిసరిగా ఫస్ట్ నేను అనేది వీళ్ళందరినీ దృష్టి పెట్టుకుని శక్తి కంకణము, సర్వసిద్ధిమాల బాగా సపోర్ట్ చేసాయమ్మా చాలా మందికి కూడా. అది కలెక్ట్ చేసుకోవడం మంచిది. దానితో పాటుగా మీరు చేయాల్సింది ఒక ఆదివారం రోజు సాయంత్రం పాటు, ఇంత పూర్వం కూడా నేను చెప్పినట్టున్నా, కానీ ఈ వారం ఎక్కువ మంది బాధితులు ఇలాగే వచ్చారు, దృష్టి దోషం వల్లే డిస్టర్బ్ అయ్యారు. తెల్ల మిరియాలు అని చెప్పేసి ఉంటే నాన్న, తెల్ల మిరియాలు క్వాంటిటీ ఒక 27 తీసుకొని తెల్లనిది చిన్న వస్త్రంలో అది మూట కట్టేసి, అది ఇలా ఒత్తులాగా వస్తే మనం ముడేసాము అని అంటే, అది కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి ఆదివారం సాయంత్రం పూట నువ్వుల నూనె వేసి అక్కడ వెలిగించండి. వెలిగించేసి చక్కగా 2 మినప గారెలు అనేవి కూడా ఇంటి నుంచి చేసి తీసుకుని వెళ్ళండి. నైవేద్యం పెట్టి బయటకు వచ్చి వీధి కుక్కలకు వేయటం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మరొకటి, ఇలాగే ఆదివారం నాడు చేయాల్సింది కొద్దిగా చిన్నది బెల్లం కొంచెం తీసుకొని పారే నీటిలో వదలటము. పారే నీటిలో వదలటం వలన కూడా నెగటివ్ అనేది ఏది ఉన్నా సరే తొలగిపోతుంది. వాళ్ళకి ఇక నుంచి అంతా కూడా శుభం జరగటం అనేది ఉంటుంది. అలాగే ఇలాంటివి ఎన్నెన్నో ప్రతిరోజు తెలియజేస్తుంటా. GSITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో వినొచ్చు. దాదాపు 5,000 పైన ఉన్నాయి వీడియోస్, ఎపిసోడ్స్, పరిహారాలు. నేను అన్నిటికీ ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. అవి చేసి సక్సెస్ అయిన తర్వాత నన్ను పర్సనల్ గా కలిసిన వాడు కొన్ని వందల మంది ఉన్నారు. సో ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ చూడండి నాన్న, అందులో ఎన్నెన్నో పరిహారాలు అనేవి కూడా తెలియచేయడం జరిగింది. వ్యక్తిగతంగా కలిస్తే ఏంటంటే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే. జాతక పరంగా ఎన్నెన్నో పరిహారాలు అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది. ఓకే అమ్మా, ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరికీ కూడా, అలాగే ఎన్నో సమస్యలతో బాధపడే వారందరికీ కూడా, ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి చాలా చాలా చక్కటి విషయాలు అమ్మ చెప్పారు. అండ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి స్ట్రెస్ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, స్ట్రెస్ తీసుకోకూడదనే విషయాలు చాలా చక్కగా వివరించారు. అలాగే మిగతా కాలర్స్కి కూడా చక్కటి పరిహార మార్గాలు అందజేశారు. అలాగే ఎవరైతే కాల్స్ ఇంకా పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నారో లైవ్ అనంతరం ఇదే నంబర్స్ నోట్ చేసుకోండి, అమ్మకి మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674.